సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఇండియన్ ఫిలాసఫీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీగా పాస్ అవ్వడం ఎలాగా, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే అసలు నేను చదవలేదు సార్, అసలు ఏమీ తెలీదు, ఇండియన్ ఫిలాసఫీ అంటే ఏంటో కూడా నాకు మీనింగ్ కూడా తెలియదు అంటే చాలా ఈజీ నాన్న, భయపడకు, నీకు నేనైతే ఉంటా. జస్ట్ నీకు 9 అంటే 9 క్వశ్చన్స్ అయితే చెప్తాను. అది కూడా నీకు ఇంగ్లీష్ రాదా, అది కూడా భయపడకు. నీకు తెలుగు, ఇంగ్లీష్ ఉన్న పీడిఎఫ్ అయితే నేనైతే చూపిస్తాను. చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. సో దానికోసం నువ్వేమీ నాకు మనీ కట్టక్కర్లేదు. ఎంటైర్ యూట్యూబ్ కమ్యూనిటీలో ఫ్రీగా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసిన ఛానల్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే. సో అది మన ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు అన్నమాట. సో మన ఛానల్లో ఇండియన్ ఫిలాసఫీ సెమ్ 4కి సంబంధించిన స్టూడెంట్స్కి ఎలా పాస్ అవ్వాలి అనేది ఈరోజైతే చూద్దామన్నమాట. సో చాలా ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు నాన్న. సో సింపుల్గా మీరు చేయాల్సిన ఒకే ఒక స్టెప్ ఏంటంటే, కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అందులో నాకు వాట్సాప్ అయితే చేయండి. నేను మీకైతే పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. సో మీకు పీడిఎఫ్ అయితే ఒకసారి అయితే చూపిస్తాను నాన్న. సో ఫిలాసఫీ అనేది మనకి కేవలం ఎంత అంటే ఓన్లీ 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను, మీరు చూడొచ్చు. సో 9 క్వశ్చన్స్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అయితే ఉంటాయి నాన్న. సో చాలా 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 ఈజీగా అయితే పాస్ అవుతారు. డెఫినెట్‌గా మీరు ఎస్ఐలు, షార్ట్‌లు అన్నీ కలిపైతే రాస్తారు నాన్న. సో ఇదే పీడిఎఫ్‌లో మీకు ఏదైనా క్వెషన్ అవసరమైతే గనక తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో కూడా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను నాన్న, మీరు చూడొచ్చు. సో ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. సో వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేస్తే గనక నేను మీ అందరిని అయితే కాంటాక్ట్ అవుతాను. సో డెఫినెట్‌గా మీరైతే మీ డీటెయిల్స్ అయితే సెండ్ చేయాలి. మీ నేమ్, గ్రూప్, అలాగే మీది ఏ ఊరు, ఏ కాలేజ్ అండ్ యూనివర్సిటీ, అలాగే మీరు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా స్క్రీన్‌షాట్ కూడా పెట్టాలి నాన్న. ఇవన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్‌గా అవన్నీ పెడితే మీకు డైరెక్ట్‌గా అయితే నేనైతే సెండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అయింది సెమ్ 4 స్టూడెంట్స్‌కని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.